గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను సుధాకర్ పరచూరి. ప్రస్తుతం భారతదేశంలో రాజకీయాల్లో రాజకీయ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా పోటీ చేయడానికి డిపాజిట్ వివరాలు చూద్దాం. డిపాజిట్ ఎంత కట్టాలి, డిపాజిట్ గల్లంతు అంటే ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నం. భారతదేశంలో ఉన్న 28 స్టేట్లలో అసెంబ్లీ సీట్స్ వేరు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, మరియు పార్లమెంట్ సీట్లు వేరు. అసెంబ్లీ స్థానాలు మన ఆంధ్రప్రదేశ్లో 175 ఉన్నాయి అనుకున్నాం. 175కి ప్రస్తుతం 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేసుకున్నాం. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి స్వతంత్ర అభ్యర్థికి, పార్టీ సింబల్ లేకుండా స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తే ఎంత డిపాజిట్ చేయాలనేది ఎమ్మెల్యేగా తెలుసుకున్నాం. ఎమ్మెల్యే కంటెస్ట్కి అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మినిమం డిపాజిట్ 10,000 రూపాయలు ఓసీలుగా ఉంది. ఓసీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 10,000 రూపాయల రుసుముని చెల్లించాలి. అలాగే ఎస్సీ ఎస్టీలు అభ్యర్థులు 5,000 రూపాయలు, అంటే సగం 10,000. ఓసీలకి 10,000 అయితే డిపాజిట్, ఎస్సీ ఎస్టీలకి సంబంధించి 5,000 మాత్రమే డిపాజిట్ చెల్లించాలి. ఈ డిపాజిట్ చెల్లించిన తర్వాత కాంటెస్ట్ అంటే పోటీ అయిపోయిన తర్వాత 1/6 ఓటు రావాలి. అంటే ప్రతి 100 ఓట్లకి 16.67% ఓట్లని రాబట్టుకుంటేనే ఈ 10,000 రూపాయల డిపాజిట్ను రిఫండ్గా తిరిగిస్తారు. అంటే ఎమ్మెల్యే పోటీ చేయడం వేరు, పోటీ చేసిన తర్వాత 10,000 రూపాయలు రాలేదంటే మనం ఓట్లు 16.67% ఓటింగ్ని చేరుకోలేకపోతే డిపాజిట్ గల్లంతు అవుతుంది. ప్రతి ఒక్కరు పోటీ చేసిన అభ్యర్థులు ప్రతి ఒక్కరికి 16.67%